తలుపులేస్తున్నారు? తలుపులు తెరవండి. ఇలా గొంతు చించుకుని అరుస్తావు కాబట్టే తలుపులేసా. మన మధ్య ఉన్న గొడవైనా 4 గోడల మధ్య ఉండాలి తప్ప బయటికి పొక్కడానికి మీ అమ్మా నాన్నలకి తెలియడానికి వీల్లేదు. అందుకని. ఆ విషయం నాకు బాగా తెలుసు. మీ ప్రాబ్లమే. మీ గురించి అందరూ చాలా గొప్పగా అనుకోవాలి తప్ప మీరు చేస్తున్న చండాలం గాని మీరు చేసిన దుర్మార్గాల్ని గాని ఎవ్వరికీ తెలియకూడదు. మీరొక మహాపురుషులాగా కనబడాలి. దానికోసం మసిపూసి మారడికాయ చేస్తారు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్తారు. ఆ అబద్ధాల్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల కథల్ని అల్లుతారు. మీ కట్టుకథల్ని నమ్మడానికి నేను బుద్ధి బుర్ర లేనిదాన్ని కాదు. అవును, నువ్వు మహామేధావివి. అవతలోళ్ల మనసులో ఏముందో, వాళ్ళు చెప్పేది నిజమో కాదో నువ్వు ఇట్టే చెప్పేస్తావు. మరి నాకు తెలుసు. నేనేంటో మీరేంటో నా మనసుకి తెలుసు. అయినా మీరు పదే పదే నాతో గొడవ పడ్డానికే వస్తున్నారా ఇక్కడికి? నేను గొడవ పెట్టుకోవాలని నీతో మాట్లాడడం లేదు. నీకు అర్థమవుతుందా నేను దేనికోసం ప్రయత్నిస్తున్నానో? ఎందుకు తెలీదు? మీరిప్పటికి కూడా మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేయాల్సిన సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అది నాకు అర్థమవుతూనే ఉంది కదా. దయచేసి నా దగ్గర ఈ ప్రయత్నాలేవి చేయకండి. నన్ను విడిచిపెట్టి వెళ్ళండి. సరే, నువ్వు అనుకుంటున్నట్టు నేను తప్పే చేశాను. నిజం దాచడానికి ఇంకా రకరకాల చెత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఇదే కదా నీ ఉద్దేశం? అలాగే అనుకో. నేను వెధవని, తప్పే చేశాను. ఇంకా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ విషయం నేనే ఒప్పుకుంటున్నా. నేను వెధవనే అనుకో. మరి ఇప్పుడేం చేద్దాం? దీనికి పరిష్కారం ఏంటో చెప్పు. నేనెప్పుడు ఇలాంటి స్థితిలో చూసుకోలేదు. నా మీద నాకే చిరాకేస్తుంది. ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. నేను కూడా భరించలేకపోతున్నా మిమ్మల్ని, మీ అబద్ధాల్ని. మీ పనికి వాళ్ళ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే అసలు ఏ మాత్రం సహించలేకపోతున్నా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీరు టార్చర్ భరించలేకపోతున్నారు అంటున్నారు కదా. నేనే మిమ్మల్ని టార్చర్ పెట్టడం లేదు, మీరే నన్ను టార్చర్ పెడుతున్నారు. నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని భరించడం నా వల్ల కావడం లేదు. నన్ను భరించడం నీ వల్ల కావడం లేదా? అవును. అంటే ఏంటి నీ ఉద్దేశం? జీవితంలో భరించలేకపోతున్నాను అంటున్నావా? భర్తగా భరించలేకపోతున్నాను అంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం? మీకు పదార్థాలు తీసుకోవడం చేతనైతే అది అలాగే తీసుకోండి. మీకు ఏ సమాధానం కావాలో ఆ సమాధానం తీసుకోండి. మీతో పోరాడుతూ ఉండడానికి, మీరు చెప్పే కట్టుకథలు నమ్మడానికి నాకు శక్తి లేదు. ఇప్పటికే నేను బాగా కృంగిపోయాను. ఏమ్మా, రెడీ అయిపోయావా? రెడీ అయిపోయాను. చెప్పింది గుర్తుందిగా? నువ్వు ఆ రామచంద్ర ఇంటికి వెళ్ళి నీ పద్ధతిలో మాట్లాడడం మొదలుపెట్టి ఆ మధు రెచ్చిపోయేలా చేయాలి. నువ్వు మధుని ఎంతలా రెచ్చగొట్టాలి అంటే అది ఆవేశంలో తిరగబడేటట్టు చేయాలి. దాని మనసులో ఉన్న అక్కసు మొత్తం వెళ్ళగక్కాలి. దాంతో ఇంట్లో వాళ్ళకి విషయం తెలియడమే కాదు, నందు మనసు కూడా విరిగిపోవాలి. ఇలాంటివన్నీ నాకు చెప్పాలా ఏంటి? ఇవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్య. అది నిజమేననుకో, కానీ ఈ అవకాశంలో ఎలాంటి తేడా జరగకూడదని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. నేను ఇలాంటి పనులు మొదలు పెడితే మళ్ళీ తేడా జరగడమా? అస్సలు జరగనివ్వను. చూస్తూ ఉండు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకాన్ని నేను. తగలబెట్టొస్తా. సరే, బయలుదేరు. ఆగు, ఇంకొక 2 నిమిషాలు ఆగి వెళ్తాను. అదేంటి 2 నిమిషాలు? ఇంకొక 2 నిమిషాలు ఆగితే రాహుకాలం మొదలవుతుంది. ఇలాంటి పనులకి రాహుకాలంలోనే బయలుదేరాలి. సరే, నువ్వు బయటికెళ్ళి డ్రైవర్ని పిలిచి కారెక్కే టయానికి రాహుకాలం మొదలైపోతుందిలే. బయలుదేరు. అది నిజమే. వెళ్ళొస్తాను. అలాగే. వెళ్ళి పని సరిగ్గా చక్కబెట్టుకురా. అలాగే అలాగే, వస్తాను.
మహేష్, మహేషు, అమ్మా. బండితీ బయటికి వెళ్ళాలి. అలాగే అమ్మా. ఏంటి అత్తయ్య గారు, పొద్దు పొద్దున్నే ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఏం లేదు అల్లుడు గారు, గుడికెళ్ళి పూజ చేయించుకుందామని. గుడికని చేతిలో ఫోన్ పట్టుకుని వెళ్తున్నారు? చేతిలో పూల సజ్జ కూడా ఏం లేదు? ఇక్కడి నుంచి పూల సజ్జలు అవన్నీ ఎవరు మోసుకెళ్తారు? అవన్నీ ఏదో ఫ్యాషన్ కొద్దీ పట్టుకెళ్ళడం తప్ప ఏముంటుంది చెప్పండి. బయట ఎలాగో క్యారీ బ్యాగుల్లోనే అమ్ముతారు. కొబ్బరికాయ, కర్పూరం అన్నీ అక్కడే కొని అక్కడే కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకుని వస్తే సరిపోతుంది. మంచిది, దేవుణ్ణి బాగా మొక్కండి. తప్పకుండా మొక్కుతాను అల్లుడు గారు. ఈ ఇంటికి ప్రశాంతతని, మన జీవితాలకి గొప్ప సంతోషాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. దాని గురించి మీరేం కంగారు పడక్కర్లేదు అత్తయ్య గారు. మీరు మన కుటుంబం గురించి దేవుణ్ణి మొక్కనవసరం లేదు. మీ గురించి మొక్కుకొని చాలు. నా గురించి మొక్కడానికేముంది? దేవుడి దగ్గరికి వెళ్తే మన దగ్గర లేందే కదా అడుగుతాం అత్తయ్య గారు. నాకేం లోటు అల్లుడు గారు. మీరు అమ్మాయి ఉండగా నాకు తిండికి లోట, డబ్బుకు లోట. హాయిగానే ఉన్నానుగా. మీరు హాయిగానే ఉంటారు, కాకపోతే మీ బుద్ధే అప్పుడప్పుడు పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది. నోరు అదుపు తప్పి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది. వయసైన తర్వాత చాదస్తామని ఎంతని సర్దుకుంటామని చెప్పండి. మీ నోరు కాస్త కంట్రోల్లో ఉండాలని, మీ బుద్ధి కాస్త సరిగ్గా ఆలోచించాలని ఆ దేవుడికి మొక్కండి ప్లీజ్ అత్తయ్య గారు. ఆ మీకు నేనంటే మరీ చులకనైపోయాను. ఒరే మహేష్, బండి తీరా. ఏంటి చూస్తున్నావు? దేవుడు ఇలాంటి మనుషుల్ని ఎందుకు పుట్టిస్తాడో ఏంటో. అన్నీ ఉన్నా సరదాగా సంతోషంగా ఉందామని ఉండదు. ఏదో ఒక ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతూనే ఉంటారు. ఏంటిది? ఎప్పుడు చూసినా తెరిచి ఉండే తలుపులు ఇప్పుడు మూతపడి ఉన్నాయి. ఏమై ఉంటుందబ్బా? ఆ? ఏంటిది? తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. ఎవరు కనబడడం లేదేంటి? ఏంటి ఆశ్చర్యం? అంతా భయసభలా ఉంది. చిలకా సిగ్గు 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 మొలకా అమ్మాయి, ఎవరు నువ్వు? మా అత్తగారికి బంధువులు అమ్మాయివా? ఏ కాలేజీలో చదువుతున్నావు? నేను కాలేజ్ అమ్మాయిలా కనిపిస్తున్నానా? కాలేజ్ అమ్మాయిలా కనబడడం ఏంటి? కాలేజ్ అమ్మాయే కదా. ఏ కాలేజ్? అల్లుడు, నేను. ఆ అత్తగారు మీరా? నేనే అల్లుడు. అస్సలు నమ్మలేకపోతున్నాను. నిన్నటికి ఈ రోజుకి ఇంత మార్పా? ఇది ఎలా సాధ్యమైంది అత్తగారు? ఇదంతా మీ పుణ్యమే అల్లుడు గారు. మీరు ఈ ప్యాక్ అని, ఆ ప్యాక్ అని, కోలో ప్యాక్ అని ఏవేవో రకరకాల ప్యాకులు తెచ్చిచ్చారు. ఆ ప్యాకులన్నీ నేను వాడుతుంటే నేను ఇలా చిన్నపిల్లని అయిపోతున్నాను. అత్తగారు, మీరు ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరీ చిన్నపిల్ల అయిపోయారనుకోండి, రేపు పెళ్లిలో మీ అమ్మాయి మీకంటే పెద్దగా కనబడుతుంది. మరీ బాగోదు కదా. సారీ అల్లుడు గారు, పెళ్ళయ్యేంత వరకు ఈ ప్యాకులకి కాస్త బ్రేక్ ఇస్తాను. కానీ ప్యాకులు మానేస్తే మళ్ళీ వయసు పెరిగిపోతుంది కదా అని చిన్న భయం.
పర్లేదు అత్తగారు మళ్ళీ మీ వయసు పెరిగిందంటే మీరు తట్టుకోలేరు వయసు తగ్గించండి ప్యాకులు కంటిన్యూ చేయండి హాయ్ అల్లుడు హౌ ఆర్ యు అత్తయ్య గారు ఈ జంతువు ఏ జూలోంచి వచ్చింది అల్లుడు ఎలా ఉన్నా నీ గెటప్ లో మీ అత్తగారికి ఈడు జోడుగా మంచి యంగ్గా ఉన్నానా నా కర్మ కాకపోతే ఈ దారుణాలన్నీ నేనే చూడాల్సి వస్తుంది ఆ, బ్రహ్మాండం మీరు ఇలాగే వెళ్ళారంటే జనాలు జోడుచ్చు కొట్టేయగలరు ఏంటల్లుడు ఏం మాట్లాడట్లేదు నేను పెదవి విప్పి మాట్లాడినా తమరికేం రీచ్ అవుతుంది లేండి ఆ? అందుకే మనసులో అనుకుంటున్నా సూపర్ గ్లామర్ గా ఉన్నారు అంటున్నారు అంతేగా ఆ మరి అంతా నీ ఐడియానే యంగ్ గా బట్టలేసాను ఇప్పుడు మీరిద్దరు బానే ఉన్నారు మన సంపు ఏది సంపు ఏంటిది ఏదో మఠానికి వచ్చినట్టుంది అంతా మన కోసమే రూత్. మన పెళ్లి బాగా జరగాలని ముక్కోటి దేవతలకి మొక్కుకున్నాను కదా. రోజు ఒక్కో దేవతకి ఆ దేవత ఇష్టాన్ని బట్టి పూజలు వ్రతాలు చేస్తున్నాను. సంపు నిన్నిలా చూడ్డానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా మన పెళ్లి గొప్పగా జరగాలని ఆ ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్న తీరుంది చూసావు. అసలు నా భూతో నా భవిష్యత్తు మొత్తం మహా గొప్పగా ఉంటుంది. ఆ ముక్కోటి దేవతలు కరుణించబోతున్నారనే దానికి నువ్వే కారణం. అత్తగారు బంగారం లాంటి కూతుర్ని కని నాకు భార్యని చేయబోతున్నారు. మీ రుణం ఏమిచ్చి తీర్చుకోను. ఇంకేమైనా మంచి మంచి ప్యాకులు తీసుకొచ్చి రుణం తీర్చుకోండి అల్లుడు గారు. ఓహో, మీకు ఫేస్ ప్యాక్లు ఇస్తే సరిపోతుందన్నమాట. ఆ, మామగారు మీ పరిస్థితి ఏంటి? పరిమళ ఎవరు పరిమళ కాదు మహాప్రభు, మీ పరిస్థితి ఏంటి? మీకేమైనా కావాలా అని అడుగుతున్నాను. ఏంటి కావలికి వెళ్తారా ఎప్పుడు వెళ్తారు అసలు కావలిలో ఏం పని ఎవరున్నారట కావలి తినాలి కాదు స్వామి, మీకేం కావాలని అడుగుతున్నాను నా బొంద. ఏంటి 100 సంధ్య అల్లుడు గారేంటి నన్ను 100 అడుగుతున్నారు 100 కాదండి మీ బొంద అంటున్నారు. ఆ? ఏంటి బొందా మీరంటే మాత్రం కరెక్ట్ గా వినబడుతుంది ఆయనకి. రోజు తిడుతూ ఉంటానుగా, కాబట్టి టక్కన పట్టేసుకుంటారు. ఇక నుంచి ఏదైనా తిట్టాలనుకుంటే మీతోనే తిట్టించాలి కదా అత్తగారు. అంతే అల్లుడు గారు. సరే సరే సంపు, ఏదో మీతో కాసేపు సరదాగా మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడేంటి పరిస్థితి? పూజలు వ్రతాలు ఇంకా అయ్యాయా లేదా? ఇంకొక 3-4 గంటల్లో అయిపోతుందండి. ఇంకో 3-4 గంటలా? సరే అయితే నువ్వు పూజా కార్యక్రమం కానివ్వు, నేను మళ్ళీ వస్తాను. సెలవు మరి. అల్లుడు గారు ఏమీ తీసుకోకుండా వెళ్తున్నారు? పుచ్చుకోవడానికి ఏముంది ఇక్కడ? మా అమ్మాయి పూజలో ఉంది కదా, వస్తాను మరి. కర్మ, ఏదో రక్తి మూడ్లో వస్తే ఇక్కడ భక్తి ఎఫెక్టెడ్గా ఉంది. అయ్యో, అరే అరే శకుంతలమ్మా, ఏంటి పొద్దు పొద్దున్నే ఆశ్చర్యంగా ఉంది? రావాల్సొస్తే తప్పే ఉంది. పొద్దునైనా రాత్రైనా రావాల్సిందేగా. కూర్చోండి కూర్చోండి. కూర్చోకేం చేస్తాం. అమ్మా నమస్కారం. నమస్కారం. బాగున్నారా? మీరొక్కరే వచ్చారా? దేవకి రాలేదా? రాలేదు. దేవకికి తెలియకుండా నేనే ఇక్కడికొచ్చాను. ఏంటి అమ్మమ్మ వచ్చినట్టుంది?
ఏది మీ పెద్దమ్మాయి కనిపించదే? ఇందు అత్తారింటికి వెళ్ళిందమ్మా. ఓ, అయితే నేను విన్నది నిజమేనన్నమాట. అమ్మమ్మ నువ్వొచ్చావేంటి? ఏంటి విషయం? ఆ, మీ అత్త మావగారితో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. దేని గురించి? నువ్వు ఊరుకోరా, ఇది నీకు సంబంధం లేదు. ఇదిగో రామచంద్ర, మీరు చేస్తున్నది అస్సలేం బాగాలేదయ్యా. మేమేం చేసామమ్మా? ఏం చేశారేంటి? పరువు పోతుంది మాకు బయట. మీ పరువు పోయేంత పని మేమేం చేశామండి? ఏం చేశారా? అసలు విషయం వినకుండానే గొంతు పెంచేసుకుంటే ఎలాగా? నేను మాట్లాడేది విని, నేను మాట్లాడేది సబబో కాదో తెలుసుకుని అప్పుడు మాట్లాడరమని. ఇలా పెద్దవాళ్ళ మీదకి గొంతు ఎత్తకూడదు చెప్తున్నా. ముందు మీరు చెప్పదలుచుకుందేంటో సూటిగా చెప్పండి. ఆ తర్వాత మా అమ్మననండి. మీరెందుకు మా అమ్మని అలా మాట్లాడుతున్నారు? ఆ, అందరూ అలాగే ఉన్నారు. పెద్దవాళ్ళు అనే మర్యాద ఉందా? మాటికి మాట ఎదురు సమాధానం చెప్తావా? అమ్మా అమ్మా, గొడవద్దమ్మా. అసలు సమస్య ఏంటో చెప్పండి ప్లీజ్. చూడండి, ముందు మీ పెద్దమ్మాయికి మా పెద్దమ్మనవడికి పెళ్లి అన్నారు. అందులో మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు మా అల్లుడి స్నేహితుడు కాబట్టి సంబంధం చేసుకోవాలి అనుకున్నారు. సరే కానివ్వండి అనుకున్నాం. తీరా పీటల మీదకొచ్చే సమయానికి ఆవిడ గారు లేచిపోయారు. మా పరువంతా పోయింది. అప్పుడు కూడా మా అల్లుడి గారి వల్ల సర్దుకుపోయాం. ఇప్పుడు సుధీర్కి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా మీ పెద్ద కూతురే మా పరువు తీస్తుంది. అసలు మీ సుధీర్కి పెళ్ళవడానికి, ఎందు పరువు తీయడానికి సంబంధం ఏమైనా ఉందా అండి? అసలు ఏం చేసింది మా అమ్మాయి? రమణి, నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా, అసలు మీరేం మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావటం లేదు. మీ సుధీర్కి పెళ్లి చేయాలనుకున్నారు, అది మీ ఇష్టం. ఇందులో మా కూతురు ప్రమేయం ఏముంది? మీరేం మాట్లాడుతున్నారు? అవును మరి, సుధీర్కి పెళ్లి చేయబోతున్నామని బంధువులకి స్నేహితులకి చెప్తుంటే అందరి దగ్గర నుంచి తలో ఒక ప్రశ్న ఎదురవుతుంది. మీ పెద్ద కోడలు వాళ్ళ అక్కగారు ఒక నేరస్తుని పెళ్లి చేసుకుందంట కదా, జైల్లో ఉన్నవాడితో కలిసి బతకడానికి సిద్ధపడిపోయిందంట కదా అని అందరూ రకరకాలుగా అడుగుతున్నారు. అసలు అలాంటి వాడితో తెగదెంపులు చేసుకుని దాని జీవితం ఏదో అది చూసుకోక మళ్ళీ ఆ నేరస్తుడితోటి బతకటం ఏంటి? పరువు తక్కువ కాకపోతే? చూడండి, అది దాని బతుకు, దాని నిర్ణయం అది తీసుకుంది. అయినా ఇది మా ఇంటి విషయం, మీరెందుకు కలుగజేసుకుంటున్నారు? మీ ఇంటి విషయమే. మీ ఇంటి 4 గోడల మధ్య ఉంటే పర్వాలేదు. మీ వియ్యంకులైన పాపానికి ఇప్పుడు రెండో వాడికి పెళ్లి చేస్తుంటే ఈ మాటలన్నీ వస్తున్నాయి మరి. అమ్మమ్మ దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అంటావురా, నిన్ను కూడా వీళ్ళందరూ మాయ చేశారు. అసలు ఆ దొంగల్ని నేరస్తుల్ని ప్రేమించే బాపతేంటో నాకస్సలు అర్థం కావడం లేదు. చూడండి బామ్మగారు, మాటలు తిన్నగా రానివ్వండి. మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. ఏంటే శృతి మించేది? పెద్దదాన్ని నన్నంత మాట అంటావా? ఏ, మీ అక్క చేస్తుంది కరెక్టా? వాడు నేరం చేసి సుధీర్ మీద నింద వేసి వాడిని కోర్టుకి ఇచ్చాడు. అప్పటికే సగం పరుగు పోయింది. వార్తల్లో, ఇంటర్నెట్లో వాడి న్యూస్ కొంతకాలం మాట్లాడుతూనే ఉన్నారు. మాకెంత పరువు తక్కువ? అబ్బా, పెంచారు చూడండి. మీ అమ్మా నాన్నల్ని అనాలి. ఏం పెంపకం ఇది? నువ్వేమో నోరేసుకుని పడిపోతావు. మీ అక్కేమో దొంగ విధవల్ని ప్రేమించి జైల్లో ఉన్నవాడితో కలిసి బ్రతకాలని కోరుకుంటుంది.
పెంపకం అంటే మాలా ఉండాలి. మా పిల్లలు చూడండి ఎలా ఉంటారో. ఒక్క మాట రానిస్తారా? ఎంత మంచి పెంపకం తెలుసా మాది. చాలా ఆపండి. గొప్పగా పెంచారు. అసలు మా అక్కని అంటున్నారా మీరు? అసలు మా అక్క పారిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ మనవడు. మధుకి నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇన్నాళ్ళు మీ దగ్గర ఈ విషయాన్ని దాచినందుకు సారీ. ఇవాళ మా అక్క పారిపోవడానికి కారణం మీ మనవడే, మా బ్రతుకులు ఇలా అవడానికి కారణం కూడా మీ మనవడే అని నానా మాటలు అంది. పేటల దాకా రాగానే మా అక్కని పారిపోమని బెదిరించాడంట అని చెప్తుంది. తను ఇంకా ఇంటికి రాదు.